రోజు ముఖ్య కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజా పరిపాలన ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సౌభాగ్యం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ నాయకత్వంలో మరి ప్రతి ఆడబిడ్డకు అర్హులైనటువంటి పేదింటిలందరికీ కూడా మరి నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,63,00,000 మందికి ఈరోజు రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడే విచ్చేసిన కాసిరెడ్డి కల్వతమ్మ గారికి స్వాగతం. మరి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పండుగ వాతావరణంగా గ్రామంలో ఒక పక్క రేషన్ కార్డుల పంపిణీ, మరో పక్క ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరి శంకుస్థాపన చేయడం, అదేవిధంగా మరి రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ఆడవారికి మరి ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా వంట గ్యాస్ కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మరి మహిళలకే పెద్దపీట వేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన గ్రామంలో గత పరిపాలనలో గత 10 ఏళ్లుగా మరి రేషన్ కార్డుల కోసం ఎంతో కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మీసేల చుట్టూ తిరిగినప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అర్హులైనటువంటి పేదింటి బిడ్డలకు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి, ఈ రేషన్ కార్డుతో పాటు ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పి కూడా గతంలో సెప్టెంబర్ నుంచి కూడా మనకు 3 నెలల వరకు కూడా మరి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మన గ్రామంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కొత్త వాళ్ళు సపరేట్ కావాలని చెప్పి పిల్లలు కూడా యాడింగ్ కావాలని చెప్పి కూడా రేషన్ కార్డులు పెట్టుకున్నప్పటికీ గతంలో ఇయ్యనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఇంతకు ముందే 20-30 మందికి 20-30 కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. దానితో పాటు మరి మన గ్రామంలో ఇప్పుడు కూడా దాదాపు 45 మంది కుటుంబాలకు ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు మంజూరైనాయి. అందులో భాగంగానే మన గ్రామానికి చెందినటువంటి మరి డీలర్లు అయినటువంటి గుండమోని లింగమయ్య యాదవ్ గారి షాపుకు 23 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. అదే విధంగా మల్లయ్య గారికి కూడా ఒక 22 రేషన్ కార్డులు కూడా కొత్తగా వచ్చినాయి. వారందరికీ కూడా మన గ్రామ పెద్దలైనటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇతర యువ నాయకులు అందరూ కూడా మరి పేదవాళ్ళకి వచ్చిన రేషన్ పంపిణీ ఉద్దేశంతో మరి ఈ రోజు మనం అందరికి కూడా మరి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన గ్రామ కాంగ్రెస్ పార్టీ అలు మరి బాలరెడ్డి గారు ఒక 2 మార్చిందిగా విజ్ఞప్తి